హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ఐజీ ట్యూటోరియల్స్. ఈరోజు మనము ఒక ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం వచ్చేసి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే నాన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేసే ప్రాబ్లం అనమాట. ఇది మనకి 2017లో వచ్చింది. చూడండి ఎలా సాల్వ్ చేయాలనేసి. సాల్వ్ అనేసి మనకి ఈక్వేషన్ ఇచ్చారు. 1 - x² dy/dx ప్లస్ xy x ఇంటూ y² అనేసి మనకి ప్రాబ్లం ఇచ్చారు. దీనికి సొల్యూషన్ వచ్చేసి మనం ఈ విధంగా రాసుకోవాలి. మనం బెర్నౌల్లీస్ ఫామ్ అంటాము ఈ విధంగా ఉన్నప్పుడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే గివెన్ అనేసి యాస్టేజ్గా గివెన్ ఏదైతే ఈక్వేషన్ ఇచ్చింటారో ఆ ఈక్వేషన్ని రాసుకుంటాం. రాసుకున్న తర్వాత మనము స్టాండర్డ్ ఫామ్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే dy/dxకి ఏ టర్మ్స్ మల్టిప్లై చేస్తూ ఉండకూడదు కాబట్టి 1 - x²తో డివైడెడ్ బై చేస్తాం టోటల్ ఈక్వేషన్ 1 - x² డివైడెడ్ బై చేసినప్పుడు ఈ విధంగా మారిపోతుంది. అది dy/dx ప్లస్ x డివైడెడ్ బై 1 - x² ఇంటూ y x డివైడెడ్ బై 1 - x² ఇంటూ y² అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి స్టాండర్డ్ ఫామ్కి దీనికి ఏం డిఫరెన్స్ అంటే ఇక్కడ మనకి q ఇంటూ y⁴n అని ఉంది. ఓకేనా, అంటే q ఇంటూ y²ని y⁴n అనుకోండి, y⁴n అని ఉంది. ఇట్లా ఉన్నప్పుడు మనం దీన్ని బెర్నౌల్లీస్ ఫామ్ అంటాం అనమాట. ఈ బెర్నౌల్లీస్ ఫామ్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మాదిరిగానే ఉంటుంది, కానీ q ఇంటూ y⁴n ఉండడం వల్ల మనం బెర్నౌల్లీస్ ఫామ్ అంటాం అనమాట. ఈ బెర్నౌల్లీస్ ఫామ్ని సాల్వ్ చేసేదానికి మనము ఏదైతే y⁴n అనే టర్మ్ ఉంటుందో దాంతో టోటల్ ఈక్వేషన్ని డివైడెడ్ బై చేయాలి. డివైడెడ్ బై చేసినప్పుడు మనకి ఏ విధంగా వస్తుందో చూడండి. అంటే డివైడెడ్ బై చేసినప్పుడు 1 వస్తుంది కాబట్టి పైకి తెచ్చుకున్నప్పుడు పవర్ అనేది మైనస్ అవుతుంది. కాబట్టి y⁻² dy/dx ప్లస్ x డివైడెడ్ బై 1 - x². ఆల్రెడీ ఒక y ఉంటుంది కాబట్టి ఒక y క్యాన్సిల్ అయ్యి y⁻1 అనేది వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు x డివైడెడ్ బై 1 - x² వస్తుంది. అంటే y²కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు ఈక్వేషన్ 1 అని తీసుకోండి. దీన్ని ఈ విధంగా 1 అని తీసుకున్న తర్వాత దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్. దీన్నే బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఫామ్ అంటాము. కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అని రాసి దాని తర్వాత దాన్ని సాల్వ్ చేసే ప్రొవిజన్ని మొదలు పెడదాం. దాన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలా, ఇక్కడ మిడిల్ టర్మ్లో ఏదైతే y⁻1 కాకపోతే మీకు డిఫరెంట్ వేరే ప్రాబ్లం చేసేటప్పుడు వేరే ఏదన్నా ఉండొచ్చు, అంటే y⁻½ అట్లా వేరే ఉండొచ్చు. కాకపోతే ఆ మధ్యలో టర్మ్ ఏదైతే ఉంటుందో దాని బదులు మనము టీని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు y⁻1 ఉంది కాబట్టి y⁻1 ఈజ్ ఈక్వల్స్ టు ఒక టీ వేరియబుల్, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, ఎస్ అన్నా తీసుకోవచ్చు, ఎక్స్ ఇక్కడ లేని టర్మ్ని తీసుకోవాలన్నమాట. మనము ఆ లేని టర్మ్ జెడ్ అన్నా తీసుకోవచ్చు, యూ అన్నా తీసుకోవచ్చు, ఏదన్నా తీసుకోవచ్చు. నేను టీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ తీసుకున్నట్లయితే y⁻1 ఈజ్ ఈక్వల్స్ టు టీ అని సబ్స్టిట్యూషన్ చేశాను. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత నాకు ఈచ్ టర్మ్ ఏదైతే ఉంటుందో y టర్మ్స్ ఆ y టర్మ్లన్నీ మనకి టీలో రావాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే dy/dx అని ఉంది. dy/dxని బదులు మనము టీ టర్మ్స్లో సబ్స్టిట్యూషన్ చేయాలంటే ఈ ఈక్వేషన్ని అంటే y⁻1 ఈజ్ ఈక్వల్స్ టు టీ అనేది ఏదైతే ఈక్వేషన్ ఉందో దాన్ని నేను డిఫరెన్షియేషన్ చేస్తున్నా విత్ రెస్పెక్ట్ టు x. చేసినప్పుడు డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఏమొస్తుంది, మనకి డిఫరెన్షియేషన్లో y⁻n ఫార్ములా ఏమి n ఇంటూ y⁻1 అనమాట, n-1. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే మైనస్ అంటే n బదులు నాకు -1 ఉంది కాబట్టి -1 ఇంటూ y⁻1 ఓకేనా. -1 ఏమవుతుంది మనకి -2 అవుతుంది కాబట్టి -y⁻2 అంటూ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు టీని డిఫరెన్షియేషన్ చేసినప్పుడు dt/dx అనేది వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ టర్మ్ ఏముంది, మనకి y⁻2 ఇంటూ dy/dx అని ఉంది. ఓకేనా, సేమ్ దాని ఇక్కడ చూసుకున్నట్లయితే మైనస్ సైన్తో మల్టిప్లై చేయండి. ఈక్వేషన్ వచ్చిన దాన్ని మైనస్ సైన్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, y⁻2 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు dt/dx అని సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. కాబట్టి అది సబ్స్టిట్యూషన్ చేస్తాను. ఫస్ట్ టర్మ్ ఏది రాశాను, ఈక్వేషన్ 1 ఇంప్లైస్ -dt/dx ప్లస్ x డివైడెడ్ బై 1 - x² ఇంటూ y⁻1 అంటే ఏమి మనకి టీ అని చెప్పాను కాబట్టి టీ పెట్టేస్తాను. ఈజ్ ఈక్వల్స్ టు x డివైడెడ్ బై 1 - x² అనేది వచ్చిందనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మైనస్ సైన్ మల్టిప్లై చేస్తుంది dt/dxని, కానీ మనకి స్టాండర్డ్ ఫామ్లో మైనస్ సైన్ కూడా ఉండకూడదు కాబట్టి టోటల్ ఈక్వేషన్ మైనస్ సైన్తో మల్టిప్లై చేస్తున్నప్పుడు ఇప్పుడు మల్టిప్లై చేసినప్పుడు ఎక్కడైతే ప్లస్లు ఉన్నాయో అవి మైనస్లు అవుతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లస్ ఉంది కదా, ప్లస్ x డివైడెడ్ బై 1 - x² ఉంది కాబట్టి -x డివైడెడ్ బై 1 - x² వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఈ పక్క చూసుకోండి x డివైడెడ్ బై 1 - x² ఉంది కాబట్టి -x డివైడెడ్ బై 1 - x² అనేది నెగిటివ్ సైన్స్ వస్తాయన్నమాట. నెగిటివ్ సైన్స్ వచ్చిన తర్వాత ఇది స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చేసింది. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టీ అని వచ్చింది, ఫస్ట్ ఆర్డర్ ఇన్ టీ ఉన్నప్పుడు
సేమ్ యాస్టిస్ ఏదైతే అప్పుడు ఫామ్ ఏదైతే వర్కింగ్ ప్రొసీజర్ ఫాలో అయినామో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి సేమ్ అదే మెథడ్నే మనం ఇక్కడ ఫాలో అవుతాం. ఫస్ట్ ఏమి పీలు క్యూలు రాయాలి, ఓకేనా, స్టాండర్డ్ ఫార్ములతో కంపేర్ చేసుకొని. ఇక్కడ పీ వచ్చేసి -x డివైడెడ్ బై 1 - x² ఉంది, అండ్ క్యూ వచ్చేసి -x డివైడెడ్ బై 1 - x² ఉంది. అంటే ఈ పీక్యూ అంటున్నారు, నాకు అర్థం కాలేం లేదంటే స్టాండర్డ్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, ఏదంటే dt/dx ప్లస్ p ఇంటూ t ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా, అంటే టీకి ముందర ఏదైతే ఉంటుందో అది p అండ్ ఈజ్ ఈక్వల్స్ టు తర్వాత ఏదైతే ఫంక్షన్ ఉంటుందో అది క్యూ. ఈ పీక్యూలు రాసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలి, ఇంటిగ్రల్ pdxని కనుక్కోవాలి. ఇంటిగ్రల్ pdx ఏమొచ్చింది నాకు ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ -x డివైడెడ్ బై 1 - x² dx, అంటే b బదులు ఏదైతే ఉందో అది సబ్స్టిట్యూషన్ చేస్తాను. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత దీనికి ఇంటిగ్రేషన్ కనుక్కుంటున్నా. ఇంటిగ్రేషన్ కనుక్కోవాలంటే దానికి కింద 1 - x² ఉంది, పైన -x ఉంది. 1 - x²ని అంటే డిఫరెన్షియేషన్ చేసినప్పుడు నాకు -2x వస్తుంది. -2x న్యూమినేటర్లో ఏదైతే ఉంటుందో -2x న్యూమినేటర్లో తెచ్చుకోవాలనేసి నేను హాఫ్తో మల్టిప్లై చేస్తున్నాను. హాఫ్తో మల్టిప్లై చేసినప్పుడు హాఫ్ ఇంటూ ఇంటిగ్రల్ -2x డివైడెడ్ బై 1 - x² dx అనేది వస్తుంది అనమాట. ఇవి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే 1 - x² బదులు ఏదైనా వేరియబుల్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు, అంటే ఎగ్జాంపుల్ s అనుకోండి, 1 డివైడెడ్ బై s అని వస్తుంది. అంటే s ని డిఫరెన్షియేట్ చేస్తే -2x వస్తుంది, కాబట్టి -2x dx బదులు ds అని సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి టోటల్ ఇది ఏ విధంగా చేంజ్ అయిపోతుంది, ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై s ఇంటూ ds వస్తుంది. అంటే 1 డివైడెడ్ బై sకి ఏం ఫార్ములా, log s, ఓకేనా, log s. కాబట్టి log s హాఫ్ యాస్టీస్గా ఫ్రంట్ అట్లనే ఉంటుంది, కాబట్టి హాఫ్ ఇంటూ లాగ్ ఎస్ అంటే ఏమన్నాను నేను 1 - x² కాబట్టి 1 - x² సబ్స్టిట్యూషన్ చేశాను. నాకు ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ pdx ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ లాగ్ ఆఫ్ 1 - x² అనేది వచ్చేసిన తర్వాత ఈజ్ ఈక్వల్స్ టు అంటే లాగ్ ఫార్ములా యూస్ చేసుకొని m log n ఈజ్ ఈక్వల్స్ టు మనకేమవుతుంది, m log n ఈజ్ ఈక్వల్స్ టు log ఆఫ్ n⁴m అనమాట. మీరు లాగ్ ఫార్ములాస్ నేర్చుకుంటే మీకు ఈ ఫార్ములా ప్రకారం మనకి ఈ ఫంక్షన్ అనేది ఏ విధంగా మారిపోతుంది అంటే పవర్ ఆఫ్ హాఫ్ అంటే రూట్ అన్నట్టు, కాబట్టి log ఆఫ్ √1 - x² అనేది వస్తుంది అనమాట. ఇంటిగ్రల్ pdx ఈజ్ ఈక్వల్స్ టు log ఆఫ్ √1 - x² వచ్చింది. ఓకే, వచ్చింది. ఇంటిగ్రల్ pdx కనుక్కున్నాం. తర్వాత if కనుక్కోవాలి. if ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ pdx అనేది వస్తుంది. ఇంటిగ్రల్ pdx కనుక్కున్నాం కాబట్టి log ఆఫ్ √1 - x² వచ్చింది, కాబట్టి log ఆఫ్ √1 - x² అనేది పెడతాము. log ఆఫ్ ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, అదే ఫంక్షన్ రాసుకోవచ్చు. కాబట్టి if ఈజ్ ఈక్వల్స్ టు √1 - x² అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు if కనుక్కున్న తర్వాత జనరల్ సొల్యూషన్ రాస్తున్నాం. జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1 వచ్చేసి మన జనరల్ సొల్యూషన్ బాగా గుర్తుపెట్టుకోండి, t ఇంటూ if ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ q ఇంటూ if dx ప్లస్ c అనమాట. ఇది జనరల్ సొల్యూషన్. కాబట్టి మనకి t వాల్యూ తెలుసు. t వాల్యూ ఏమి 1/y, ఓకేనా. ఈ t వాల్యూ ఏమి 1/y అండ్ మనకి if వాల్యూ కనుక్కున్నాం ఇప్పుడే. if వాల్యూ మనకి ఏమొచ్చింది, √1 - x² వచ్చింది, √1 - x². అండ్ q వాల్యూ ఏముంది, -x డివైడెడ్ బై 1 - x² కాబట్టి ఆ q వాల్యూ కూడా సబ్స్టిట్యూషన్ చేసాం. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఈక్వేషన్ జనరల్ సొల్యూషన్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో ఆ ఇంటిగ్రేషన్ కనుక్కునేదానికి నేను ఏం చేస్తున్నా, √1 - x² పైన న్యూమినేటర్లో ఉంది, కింద వచ్చేసి 1 - x² ఉంది. కాబట్టి 1 - x² ఏమని రాసుకోవచ్చు, 2 టర్మ్స్గా రాసుకోవచ్చు. √1 - x² ఇంటూ √1 - x² అని రాసుకోవచ్చు. కాబట్టి ఒక √1 - x² క్యాన్సిల్ అయినప్పుడు ఇంకా √1 - x² వస్తుంది. నేను ఇంటిగ్రేషన్ కనుక్కోవాలంటున్నారు కాబట్టి పైన నేను హాఫ్ రాసుకుంటున్నా ఫ్రంట్. అంటే హాఫ్ ఎందుకు రాసుకున్నా, పైన నాకు -2x రావాలి, ఎందుకంటే 1 - x²ని డిఫరెన్షియేషన్ చేసినప్పుడు నాకు -2x వస్తుంది అనమాట. కాబట్టి ఆ వేరియబుల్ని సబ్స్టిట్యూషన్ చేసేయడానికి నాకు వీలుగా ఉండేదానికి అంటే ఇంటిగ్రేషన్ కనుక్కోవడానికి రావాలి, కాబట్టి నేను ఈ హాఫ్ని రాసుకున్నాను అండ్ పైన x టర్మ్కి 2ని మల్టిప్లై చేసిన తర్వాత నాకు ఇంటిగ్రల్ ఆఫ్ -2x డివైడెడ్ బై √1 - x² dx అనేది వచ్చింది, ఓకేనా. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ పక్క సైడ్ ఏమైనా మార్పులు జరిగినాయి. ఇక్కడ y⁻1 అంటే 1 డివైడెడ్ బై y అన్నాను, కాబట్టి √1 - x² డివైడెడ్ బై y అనేది రాసుకున్నాను అనమాట. రాసుకున్న తర్వాత ఈ పక్క సైడ్ చూడండి 1/√t, ఓకేనా. 1 - x² అనుకున్నప్పుడు 1/√t. 1/√tకి డిఫరెన్షియేషన్ ఏమి, సారీ ఫ్రెండ్స్, డిఫరెన్షియేషన్ అంటున్నా. 1/√tకి ఇంటిగ్రేషన్ కాబట్టి ఇక్కడ ఉండేది ఇంటిగ్రేషన్ ఏమి అంటే t⁻−1 వస్తుంది, అంటే t⁻n వస్తుంది. t⁻n ఫార్ములా ఏమి, t⁻n+1 డివైడెడ్ బై n+1.
ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్కి కన్ఫ్యూజ్ కావద్దండి. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి టీ పవర్ ఎన్కి t⁻n+1 డివైడెడ్ బై n+1 వస్తుంది. అంటే డిఫరెన్షియేషన్ చేసినప్పుడు n ఇంటూ t⁻n−1 వస్తుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలి కాబట్టి టీ పవర్ అక్కడ పవర్ ఏముంది మనకి -12 ఉంది కాబట్టి t⁻−12 +1 డివైడెడ్ బై -12 +1 అని రాసుకున్నాను అనమాట. టీ ఏముంది మనకి 1 - x² కాబట్టి 1 - x² అనేది రాశాను. రాసిన తర్వాత ఇక్కడ చూసుకున్నారైతే -12 +1 ఏమవుతుంది, హాఫ్ అవుతుంది, +12 అవుతుంది. కాబట్టి కింద డినామినేటర్లో పైన న్యూమినేటర్లో హాఫ్ ఉంది కాబట్టి హాఫ్ గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ 1 - x² ½ అనేది వస్తుంది. హాఫ్ హోల్ పవర్ ఉన్నప్పుడు మనకి రూట్ అని రాసుకోవచ్చు కాబట్టి √1 - x² అని రాసుకుంటాను. రాసుకున్న తర్వాత ఈ పక్క డివైడెడ్ బై చేస్తుంది y అనేది, ఈ పక్క వచ్చినప్పుడు మల్టిప్లై చేస్తుంది కాబట్టి నాకు ఫైనల్గా ఏమొచ్చింది, √1 - x² y ఇంటూ √1 - x² ప్లస్ cy అనేది వస్తుంది అనమాట. అంటే వైతో మల్టిప్లై చేస్తారు టోటల్ని. మల్టిప్లై చేసిన తర్వాత ఈ √1 - x² ఒకే సైడ్కి తెచ్చుకుంటున్నా. అంటే √1 - x² మైనస్ y ఇంటూ √1 - x² cy అనేది వస్తుంది. అండ్ √1 - x² అనేది కామన్గా ఉంది కాబట్టి 2 టర్మ్స్లో √1 - x² కామన్ తీసినప్పుడు 1 - y అంటే √1 - x² ఇంటూ 1 - y cy అనేది ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఆన్సర్ వచ్చేసి. ఇది టోటల్ బెర్నౌల్లీస్ ఫామ్ని ఎట్లా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి రెడ్యూస్ చేసుకోవాలి అండ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది తెలిసినట్లయితే మీరు ఈ ప్రాబ్లమ్ని సులువుగా చేసేస్తారనమాట. అంటే మీకు ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ కూడా పక్కా రావాలి. కాబట్టి ఒకవేళ మీకు రాకోకుంటే ఇంటర్మీడియట్లో మీరు నేర్చుకుంటారు కాబట్టి అవన్నీ ఒకసారి రివిజన్ చేయండి. అంటే ఇంటిగ్రేషన్ ఏ విధంగా చేయాలా, డిఫరెన్షియేషన్ ఏ విధంగా చేయాలా అనేది ఒకసారి రివిజన్ చేయండి. మీరు పక్కా పాస్ అవుతారు. ఈ సెమ్ మాత్రం మీరు ఈ సెమ్ను మాత్రం ఫెయిల్ అయినారనుకోండి, నెక్స్ట్ సెమ్లు అన్నీ ఈజీగానే ఉంటాయి. కానీ ఈ సెమ్ మీరు ఫైనల్ ఇయర్ అయిపోయినంతగా తర్వాత కూడా ఈ సెమ్ మీకు పెండింగ్గానే ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ సెమ్లు పోయినప్పుడు మీరు ఆ సెమ్ చదివేకే సరిపోతుంది. కానీ మళ్ళీ ఇది కూడా అంటే ఇప్పుడు ఇవన్నీ చదువుకేండే కూడా వేస్ట్ అవుతుంది అనమాట. అంటే ఇవన్నీ మళ్ళీ రివిజన్ చేయలేరు. కాబట్టి ఇప్పుడే పాస్ కావాలి. బెస్ట్ టైం ఇది. బాగా అందరూ చదువుకోండి, అందరూ పాస్ అవుతారు ఖచ్చితంగా. అంటే ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెథడ్స్ ఒకవేళ మీకు ఇవన్నీ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అర్థం కాలేదంటే ఇంటర్మీడియట్కి ఖచ్చితంగా ఓపెన్ చేసి చదువుకోండి. ఓకేనా. ఫార్ములాస్ అయితే బాగా గుర్తు పెట్టుకోవాలి. అండ్ ఏ ఫార్ములా ఉన్నప్పుడు ఎట్లా రెడ్యూస్ చేయాలా, ఎట్లా సాల్వ్ చేయాలా అనేసి మెథడ్స్ నేర్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. Bye now.